మాటలు ఎంత దూరం పెడతాయో, ఒక్క మాట ఇచ్చినందుకు 2 వరాలు ఇస్తున్నాను అని దశరథుడు అన్నందుకు రాముడు అడవికే వెళ్ళిపోవలసి వచ్చింది. 2 వరాలు ఇచ్చినందుకు దశరథుడు శరీరమే త్యాగం చేయవలసి వచ్చింది. మాట అన్నది ఎంత దూరం ఉంటుందో, మాట మనిషికి ఉన్న వరం కాబట్టి ఆ వరాన్ని మనిషి ఎంత జాగ్రత్తగా వాడుకోవలసి ఉంటుందో, మాట ఎన్ని సాధించగలదో నిరూపించి చూపించడం నరుడి జీవితంలో చాలా గొప్ప అంశం. కాబట్టి ఎప్పుడూ కూడా రామాయణంలో అంతర్లీనంగా ఈ విషయాన్ని మీరు గుర్తుపట్టవలసి ఉంటుంది. అందుకే ఇది మీకు తెలిస్తే మీరు తొందరపడి ఏ మాట మాట్లాడలేరు. ఒక్క మాట మీరంటే ఏమో అది ఎంత దూరం వెడుతుందో అని ఆలోచించగలిగిన ప్రజ్ఞ మీకు వస్తుంది తప్ప అస్తమానం మాట్లాడుతుండడం, అస్తమానం క్షమించండి అంటుండడం, అయ్యయ్యో నేను అలా అనకుండా ఉండవలసిందండి అండం సాధారణంగా ఉండదు. దిద్దుకోగలిగినటువంటి నిగ్రహ శక్తి వస్తుంది. అన్నిటికన్నా పొదుపుగా, అన్నిటికన్నా జాగ్రత్తగా మాట్లాడడం అన్నది అలవాటు పడాలి అంటే మీరు శ్రీరామాయణాన్ని చదవాలి. శ్రీరామాయణాన్ని చదివితే మాట విలువ మీకు తెలిస్తే ఈశ్వరుడు మీకు ఇచ్చిన వరం మీకు తెలుస్తుంది. ఆ వరాన్ని మీరు ఉపయోగించుకోగలిగితే చాలు, మీ జన్మ ధన్యమైపోతుంది. ఎందుకంటే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇన్ని లక్షల జీవరాశుల్లో మాట్లాడగలిగిన ప్రాణి అన్నది లేనే లేదు. అదంటూ ఉంటే ఒక్క మనుష్యుడే మాట్లాడగలడు. ఆ మాట చేత రాజ్యాలు పడగొట్టగలడు, తాను ఖైదు కాగలడు, తన ప్రాణం తీసుకోగలడు, ఇంకొకళ్ళని ఏడిపించగలడు, కత్తి పెట్టి పొడిస్తే గాయం తగ్గే వరకే మంచం మీద పడుకుంటాడు. ఒక మాటకి జీవితాంతం పొడుచుకు చచ్చిపోవలసి ఉంటుంది. అంత బాధపడవలసి ఉంటుంది ఒక్క మాట. మాట విలువేమిటో, మాట ఎంత దూరం తీసుకెళ్ళగలదో, మాట కథని ఎలా తిప్పగలదో మీరు తెలుసుకుంటే మీరు మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు అన్న సందేశం మీకు అందిస్తూ ఉంటుంది నరకథ అయినటువంటి రామకథ. కాబట్టి ఇప్పుడు రావణాసురుడు అదును కోసం ఎదురు చూస్తున్నాడు. అక్కడే ఉన్నాడు. మీతో నేను మనవి చేశాను, ఆయన సమస్తమైనటువంటి మాయలు తెలుసున్నవాడు. కాబట్టి ఆ పర్ణశాల ప్రాంతంలోనే ఆకాశంలో నిలబడి ఉన్నాడు, ఎవరికి కనపడడు. రథసహితుడై ఉన్నాడు, రథంలో కూర్చుని ఉన్నాడు. ఎప్పుడైతే లక్ష్మణుడు దూరంగా వెళ్ళిపోవడం కనపడిందో, సీతమ్మ ఒక్కతే ఉన్నదో, ఆయన ఉత్తర క్షణంలో రథం కనపడకుండా ఉంచి తాను మాత్రం భూమి మీదకి దిగి వేషాన్ని మార్పు చేసుకున్నాడంటే ఆయనకేం మేకప్ కిట్టెక్కర్లేదు. ఆయన సంకల్పంతో మారుతుంది. ఎలా మారుచుకుంటాడో తెలుసా అండి? లోకంలో అన్నిటికన్నా మీరు నమ్మదగినటువంటిది ఒకటి ఉంటుంది, మీరు ఎప్పుడూ అనుమానించడానికి అవకాశం లేనటువంటిది ఏమిటో తెలుసా అండి? సన్యాసి. ఎందుకు అంటే ఆయనకి సంకల్పం లేదు సన్యాసి. రోజు గురువందనంలో చెప్తాంగా, నకర్మణాన ప్రజాధనీన త్యాగేనైకే అమృతత్వమానసో పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే తజ్జతయో విశంతి అని చదువుతుంటారు కదా ఆ కైవల్యోపనిషత్తులోంచి. ఆయన తన కొరకు అని చేయడానికి ఇంకా తనకేం ఉండదు, ఎప్పుడు ఆత్మానుసంధానంలో ఉంటాడంతే సన్యాసి. కాబట్టి సన్యాసికి ఒకళ్ళది పొందుదామని కానీ ఒకళ్ళది తీసుకుందామని కానీ ఆయనకేమీ కోరికుండదు. ఆయన మరి ఎందుకు రావాలి అప్పుడు సన్యాసి అంటే? సన్యాసికో లక్షణం ఉంటుంది, గృహస్థి ఎక్కడికుంటే అక్కడికి ఎడతాడు. ఎందుకు ఎడతాడు అంటే భిక్ష కోసం పెడతాడు. సన్యాసికి అధికారం ఉంది. ఆకలేస్తే గృహస్థు ఇంటి ముందుకు ఎడతాడు, భవతి భిక్షాందేహి అంటాడు. అంటే గృహస్థుకో ధర్మం ఉంది, ఏమిటో తెలుసా అండి? అలా వచ్చిన వాడికి అతిథి పూజ చేయాలి, తప్పకుండా పెట్టాలి. గృహస్థాశ్రమంలో ఉన్నది ఎందుకంటే బ్రహ్మచారికి సన్యాసికి అన్నం పెట్టడానికే. సన్యాసి బ్రహ్మచారి ఎవరి మీద ఆధారపడి బతకాలంటే గృహస్థు మీద ఆధారపడే బతకాలి. కాబట్టి ఇప్పుడు సన్యాసిగా వచ్చాడు అనుకోండి, సీతమ్మ అనుమానపడదు. సన్యాసి అంటే ఇంత ఆందోళనలో ఉన్నా సరే, ఉన్న ప్రమాదానికి తోడు ఇప్పుడు ఈయనకి అతిథి పూజ చేయకపోతే ప్రమాదం వస్తుందని మాట్లాడుతుంది. ఏదైనా ప్రశ్న వేస్తే దాపరికం లేకుండా జవాబు చెప్పేస్తుంది. ఎందుకంటే సన్యాసిని మనసులో కూడా శంకించరు ఎవ్వరూను. కాబట్టి కాషాయ దండ మాత్రేణ ఇతి పూజ్యోన సంశయ. కాషాయం కట్టుకున్న దండం పట్టుకున్నంత మాత్రం చేత ఇతి పూజింపబడతాడు, అందులో సందేహం లేదు. ఇంకా అన్నీ విడిచిపెట్టేసిన వారు. రామకృష్ణ పరమహంస ఒక విషయం చెప్తుండేవారు. వెనకటికి ఒక దొంగ రాజుగారి అంతఃపురంలో కన్నం వేసి దొంగతనానికి వెళ్ళాడు. వెళితే రాజు రాణి అంతఃపురంలో ఆయన వాళ్ళిద్దరూ పడుకుని మాట్లాడుకుంటున్నారు. ఒక్కతే కూతురు కదా, ఎవరికి ఇద్దాం అని. రాణిగారు ఏదో చెప్తున్నారు. రాజుగారు అన్నాడు, కాదు కాదు, ఒక సన్యసించినటువంటి వ్యక్తికి బతిమాలి బామాలి నేను నా కూతుర్ని పరిచారికగా ఇస్తాను.
ఎందుకంటే అటువంటి సన్యాసిని సేవిస్తే చాలా గొప్ప. ఒక సన్యాసికి ఏ కోరిక ఉండదు కాబట్టి అటువంటి వాడికి నా కూతురునిచ్చి ఆ సన్యాసిని తీసుకొచ్చి రాజ్యంలో సింహాసనం మీద కూర్చోబెడతానంటున్నాడు. అంటే మరి కొడుకులు లేరుగా. ఇది విని దొంగ అనుకున్నాడు, ఇవాళ రాత్రి ఇక్కడ కన్నం వేసి పెట్టుకెడితే ఏమొస్తుంది, గుళ్ళో మెట్ల మీద రేపు కూర్చుంటే రాజుగారి దర్శనానికి వచ్చినప్పుడు చూసి పిల్లనిస్తాడు, చాలా వైరాగ్యం ఉన్నవాళ్ళే కూర్చుందామని వెళ్ళి కూర్చున్నాడు. అంటే రాజుగారు మర్నాడు వచ్చి చూశారు. చూసి ఏమయ్యా చాలా బాగుంది, చాలా తేజోవంతుడిగా ఉన్న వచ్చిన సింహాసనం మీద కూర్చో అన్నారు. అంటే వెంటనే అతను అన్నాడు, చిచి, ఒక్కసారి నిన్న నా కోరికతో కూర్చున్నాను కానీ రాజా, ఈ బట్ట కట్టుకున్న తర్వాత ఇంకా కోరిక పోయింది, నాకు వద్దన్నాడు. సన్యాసి అంటే అలా ఉంటుంది. అందుకే కదండి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రతకథలో సన్యాసి రూపంలో వస్తారు సత్యనారాయణ స్వామి. ఇప్పటికైనా వీడు నిజం చెప్తాడో లేదో చూద్దామని. సన్యాసిని అడిగినా సరే లతాపత్రం చేయ అవన్నీ ఆకులు తీగలు అన్నాడు. అలాగే దొరుకుగాక అని ఆయన సంకల్పం చేశారంటే పడవ తేలిపోయింది. కాబట్టి సన్యాసిని అనుమానించడం అన్నది చేయకూడదు. అంటే ఎక్కడెక్కడ ఏ ధర్మ సూక్ష్మం ఉందో ఆ ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకుని ఉంటాడు. తెలుసుకుని ఉండడం చాలా మంచిది. దాన్ని తన స్వప్రయోజనానికి వాడుకుంటాడు. అంత గొప్ప సన్యాసిని వేషం కట్టచ్చా అని చూడడం. పరమహంసే ఓ మాట చెప్తుండేవారు. వెనకటికి ఎవడో రామచంద్రమూర్తి వేషం వేసుకుని, పగటి వేషగాళ్ళు ఉంటారు కదండి, ఇళ్ల ముందు నుంచి అలా వెడుతుంటే ఎవరో ఒక ఆయన వ్యాపారం చేసుకుంటే బయటకు వచ్చి, అబ్బా భలే కట్టేవరో వేషం, నీకు బాగా నప్పింది ఈ వేషం, ఇదిగో తీసుకోమని డబ్బులు ఇచ్చాడు. నేను పుచ్చుకోనన్నాడు. ఆయన వెళ్ళిపోయి వేషం విప్పేసి వచ్చాడు. విప్పేసి వచ్చి, ఏది ఇందాక డబ్బులు ఇస్తా అన్నారు ఇవ్వండి అన్నాడు. ఎవరో ఇందాక పుచ్చుకోలేదేమన్నాడు. నేను రామపాత్రలో ఉన్నాను, ఒకటికి పెట్టడం తప్ప ఒకటి దగ్గర పుచ్చుకోనన్నాడు. అది ఆ లక్షణం ఆ పాత్రకు ఉంటుంది. ఆ విశిష్టమైనటువంటి స్థానాలు అవి. కాబట్టి ఇప్పుడు ఆ స్థానం యొక్క విలువ తెలిసి ఆ స్థానాన్ని సీతమ్మ గౌరవిస్తుంది కాబట్టి దగ్గరగా వెళ్ళడం తేలికవుతుంది. ఆవిడేం అరవదు, గౌరవిస్తుంది, కూర్చోబెడుతుంది, మాట్లాడుతుంది. పైగా ఒక సన్యాసిని గౌరవంగా మాట్లాడి ఆదరించకపోతే శాపవాక్కు విడిచిపెడతాడేమో అని భయపడుతుంది. అసలే భయంతో ఉంది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడే మనం లోపలికి వెళ్ళొచ్చు అనుకుని, శిలక్షణ కాషాయ సంవీత శిఖీ ఛత్రీ ఉపానహి వామే చాంసే వసజ్యాధ శుభే యష్టి కమండలు పరివ్రాజక రూపేణ వైదేహీం సముపాగమత్. ఆయన ఆ చేతిలో ఒక దండాన్ని పట్టుకుని, కమండలం పట్టుకుని, ఓ గొడుగు పట్టుకుని, ఒక సన్యాసి వేషం వేసుకుని పరివ్రాజకుడి రూపంలో ఆమె యొక్క పర్ణశాలలోకి ప్రవేశించాడు. సీతమ్మ తల్లి ఆయనకి స్వాగతం పలికి కూర్చోపెట్టింది, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చింది. పచనం చేసిన పదార్థం ఉంది, తీసుకుంటారా అంది. నీకు ఇంకా ఏమైనా తినవలసినటువంటి పదార్థములు ఉంటే చెప్పు, నా దగ్గర ఉన్నటువంటి పదార్థములను సమర్పిస్తాను, వాటిని నువ్వు తీసుకుని నీ కడుపు నిండా ఆహారమును స్వీకరించు అని ఎక్కడ శాపవాక్కు విడిచిపెడతాడోనని పరమ మర్యాదా పురస్సరంగా ఆవిడ అతిథి పూజ చేసింది. ఆయన ఆవిడ వంక చూసి అనకూడని రీతిలోనే ఆవిడ్ని వర్ణించాడు. కానీ ఆవిడేమనుకుందంటే, మనసులో కామం ఉండే అవకాశం లేదుగా సన్యాసి. కాబట్టి సన్యాసి ఒక రూపాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు తప్ప అంతకన్నా ఆవిడ అనుమానించలేదు. ఎందుకంటే అనుమానించవలసిన రూపంలో లేడు. నీది సన్ని నడుముంది, ఏదో కోటేరు లాంటి ముక్కుంది, నీ కళ్ళు అందంగా ఉన్నాయి అని ఆవిడ శరీరంలో ఉండేటటువంటి అంగాంగములను వర్ణించాడు. నేనంతకన్నా ఇంకో వేరే మాట చెప్పక్కర్లేదు, మీరు ప్రాజ్ఞులు గ్రహిస్తారు. అయినా సీతమ్మ తల్లికి అనుమానం రాలేదు. ఎందుకు అనుమానం రాలేదు అంటే ఒక్కటే కారణం, కామ వికారమును పొందేటటువంటి మనసు కాదు ఆ మనసు. ఆ కాషాయం కట్టుకున్నాడంటే, అరే తల్లి ఇంత అందంగా ఉన్నావు, ఎందుకమ్మా అడవిలో ఉన్నావు అంటున్నాడు అనుకుంది. అంతే పాపం ఆ పిచ్చి తల్లి అని మీరు అనవలసి ఉంటుంది. నరుడి కథగా కదా నేను చూడమన్నాను తప్ప సీతమ్మకి అన్నీ తెలిసండి అనకండి. సీతమ్మకి అన్నీ తెలిసండి అంటే రామాయణం అక్కడతో మంగళం చెప్పేయాలి మీరు నేను. నరుడి కథగానే మీరు చదువుతూ ఉండాలి అంతే. కాబట్టి ఇప్పుడు ఆవిడ తన గురించి అంతా చెప్పింది. ఎంత చెప్పిందో తెలుసా అండి? మళ్ళీ నేను మీకు ఆ రామకథంతా బాలకాండ ఎంత వివరంగా శ్లోకాలన్నీ చెప్పానో అంత వివరంగానూ చెప్పింది ఆవిడ.
కోసల దేశం దశరథ మహారాజు గారు లేక లేక పిల్లలు పుట్టడం, ఆయనకి 3 భార్యలు, పెద్ద భార్య కౌసల్య కుమారుడు ధర్మాత్ముడైనటువంటి రామచంద్రమూర్తి, 3వ భార్య కైకేయి, యవరాజ్య పట్టాభిషేకం రాముడికి చేద్దాం అనుకున్నారు. రాత్రి కైకమ్మ 2 వరాలు కోరుకుంది. ఆ వరాల్లో భరతుడికి రాజ్యం అడిగింది. రాముడిని అరణ్యవాసానికి వెళ్ళిపోమంది. దశరథ మహారాజు గారు ఏడ్చారు, స్పృహ తప్పిపోయారు. కానీ రామచంద్రమూర్తి పెద్ద కుమారుడు దశరథ మహారాజు గారిని ఎలా అయినా సత్యంలో నిలబెట్టడం కోసమని తనే బాధ్యత తీసుకుని 14 సంవత్సరముల దండకారణ్యంలో వనవాసం చేస్తానని వస్తే ఆయన వెనక ఆయన తమ్ముడు లక్ష్మణుడు, ఆయన భార్యనైన నేను అనుగమించి వచ్చాం. అందుకని మేము ఇక్కడ ఉన్నాం. 13 ఏళ్ళు అయిపోయింది. ఇంకొక ఏడాది మేము తిరిగి వనవాసం చేసేసి వెళ్ళిపోతాం. నా భర్త ఇప్పుడే అరణ్యంలోకి వెళ్ళాడు. లక్ష్మణమూర్తి కూడా రాముడి కోసం వెళ్ళాడు. ఆక్రందన వినపడింది, అది ఆవిడ చెప్పలేదు. వెళ్ళారు, వాళ్ళిద్దరూ తిరిగి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఆయన వచ్చేటప్పుడు ఆయనతో పాటుగా దుంపలు, తేనె మొదలైనవి పట్టుకొస్తాడు. వాటిని కూడా నీకు సమర్పిస్తాను. ఇంతకీ నువ్వు ఇంత దండకారణ్యంలో భిక్షకి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఎవరు? నీ పూర్వాశ్రమంలో నీ పేరేమి అని ఇప్పుడు అడిగింది. ఆవిడ తన వైపు దాపరికం లేకుండా మాట్లాడి అడిగింది. అడిగితే ఆయన వెంటనే తన యొక్క నిజమైన రూపాన్ని ప్రకాశింపచేశాడు. రావణాసురునిగా ఎదురుగుండా నిలబడి, సోత్కర్ష కదండి రావణుడి దేవుని, ఇంకా ఎదర సుందరకాండలోనూ అక్కడ ఇంద్రుగాని, నేనంతటి వాణ్ణి ఇంతటి వాణ్ణి కాంచనలంకాధీశుడిని, నా దగ్గర 32 కోట్ల మంది రాక్షసులు నాకు ఊడిగం చేస్తుంటారు. మా అన్నగారు కుబేరుడికి తోడబుట్టినటువంటి వాణ్ణి, విశ్వరసోబ్రహ్మ యొక్క కుమారుణ్ణి. ఆ కుబేరుణ్ణి నిగ్రహించి ఆయన యొక్క పుష్పక విమానాన్ని అపహరించి తీసుకొచ్చినటువంటి వాణ్ణి. నన్ను చూస్తే దేవతలు, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషులు భయపడతారు. నేను చతుర్ముఖ బ్రహ్మగారి కోసం 10,000 సంవత్సరములు తపస్సు చేసి శిరస్సులు ఆహుతి చేస్తే ఆయన నాకు ఎవ్వరి చేత నిగ్రహింపబడకుండా వరమిచ్చాడు. కాబట్టి నేను ఆకాశంలో నిలబడి ఈ భూమిని పైకెత్తగలను. నేను తలుచుకుంటే ఈ లోకాలన్నిటినీ శాసించగలను. నన్ను చూసి పక్షులు ఎలా గడగడలాడిపోతున్నాయో, వనదేవతలు ఎలా పారిపోతున్నారో, గోదావరి గబగబా ప్రవహించకుండా నెమ్మదిగా ఎలా వీస్తోందో, సూర్యుడు మబ్బులు చాటికి ఎలా వెళ్ళాడో చూడు. నన్ను చూస్తే అందరూ అంత భయపడతారు. నేను అటువంటి రోషపరాక్రమములు కలిగినటువంటి వాణ్ణి. చేతకానివాడు, ఆడదాని మాటకి అడవికొచ్చిన వాడు, క్షీణజీవితుడైనటువంటి వాడు, ధర్మము అని పట్టుకుని తిరిగేటటువంటి వాడు, క్రుద్ధుడైనటువంటి వాడు, యుక్తాయుక్త విచక్షణ లేనివాడు, నరుడు, అరణ్యములు పట్టి తిరుగుతున్నవాడు. ఆ రాముడితో నీకేం పని? ఇంతంతగత్తెవి శాశ్వతంగా నా భార్యవిక, అమర సుఖాలు అనుభవిద్దువు కానీ నిన్ను లంకాపట్టణానికి తీసుకెడతాను. ఒక్కసారి లంకకొచ్చి నా భోగాలేమిటో రుచి చూసిన తరువాత ఇక రమ్మన్నా నువ్వు మళ్ళీ తిరిగి రావు. కాబట్టి నిన్ను లంకకి తీసుకెడతాను, వచ్చేసేయి అన్నాడు. అంటే ఆయన దృష్టి ఎలా ఉంటుందంటే, ఎదురుగుండా ఉన్నటువంటి వాళ్ళ యొక్క భౌతికమైన పరిస్థితిని అంచనా వెయ్యగలడు తప్ప ఆంతరమైన తేజస్సులు లెక్కగట్టగలిగినటువంటి వాడు కాదు. తనది ఎంత లేకి మనసో అవతల వాళ్ళు కూడా అంత లేకిగా ఉంటారు అనుకుంటాడు. అలా అనుకుని మాట్లాడేవాడెవడో వాడే రావణుడు. మీరు ఒకటే జ్ఞాపకం పెట్టుకోండి, అంత లేకిగా మాట్లాడకూడదు. ఎప్పుడు కూడా అవతల వాళ్ళు చాలా చౌకబారుగా ఉంటారు అనుకుని మాట్లాడేస్తుంటారు. అలా నా దగ్గరికి చాలామంది వస్తుంటారు, వచ్చి మాట్లాడుతుంటారు. నేను పేర్లు ఎందుకు చెప్పాలి, బలానా వాళ్ళని మా ఊరు ఉపన్యాసాలకి తీసుకెళ్ళానండి అంటారు. నేను 2-3 పర్యాయాలు వింటాను. విన్న తర్వాత మీరు తీసుకెళ్లారా, మీరు వాళ్ళ దగ్గర విన్నారా అని అడుగుతున్నారు. తీసుకెళ్ళడం ఏంటి? అదే పశువా? అదే నీ అహంకారం? అంటే నీ సంస్థ తరపున తీసుకెళ్ళానని క్రెడెన్షియల్గా చెప్తున్నావా? అటువంటి మహానుభావుడు 3 రోజులు వచ్చి ప్రవచనం చేస్తే ఆయన దగ్గర విని మా జీవితాన్ని దిద్దుకునే భాగ్యం మేము 3 మాటలు పొంది ఉన్నామండం నీ సంస్కారమా? నేను వారిని తీసుకెళ్ళాను, వీరిని తీసుకెళ్ళానంటే తీసుకెళ్ళానంటే నీ ఆభిజాత్యం, నీ అహంకారం. వాళ్ళు అనుగ్రహించి వచ్చారండి. వచ్చి వారు మా చేత సేవలు పొంది సంతోషాన్ని పొంది వేరొక పర్యాయం కూడా మీ దగ్గరికి తప్పకుండా వస్తామని చెప్పి వెళ్ళారు. దానికి మేము ఎంతో సంతోషించాం. కాబట్టి మీరు కూడా తప్పకుండా రావాలి అని అడిగిన వాడి దగ్గరికి రేపే వస్తున్నానని నువ్వు వెళ్ళాలి తప్ప నువ్వు తీసుకెళ్ళడం ఏమిటి? నేను తీసుకెళ్ళానండి, మీ ఉపన్యాసానికి రాలేదు ఏమనుకోకండి, నువ్వు రాలేకపోతే నాకేమిటి? మా అమ్మాయి పెళ్ళా ఇదేమన్నా? నువ్వు వస్తే నీకు అదృష్టం, నువ్వు రాకపోతే నాకు అదృష్టం తప్ప నాకెందుకు బాధ మధ్యలో? అంటే లోపల ఆభిజాత్యం పోకపోతే ఏమవుతుందంటే మాటలో లీకితనం ఉంటుంది. ఆ లీకితనం ఎప్పుడు పోతుందంటే మనసుకి సంస్కారం వస్తే పోతుంది. ఆ సంస్కారం ఏర్పాటు చేసుకోవాలి. ఈ సంస్కారం రాకపోతే అలాగే ఉంటాయి మాటలన్నీ. కాబట్టి రావణుడి మాటలు అవే ఉన్నాయి. అందుకే రావణ కాష్టం రగులుతోందంటారు. ఎక్కడో తెలుసా అండి? ఇదిగో ఇలాంటి మాటలే, అర్థం పర్థం లేకుండా అసందర్భంగా మాట్లాడే మాటలు ఉంటాయి. ఆ మాటలన్నిటిలోనూ రావణుడు బతికే ఉంటాడు. సీతమ్మ తల్లి మాట్లాడింది ఒక పెద్ద దండకమే జరిగింది. ఆవిడంది,
సర్వలక్షణ సంపన్నం న్యగ్రోధ పరిమండలం సత్యసంధం మహాభాగం అహం రామమనువ్రత. ఏమిట్రా పిచ్చాడను మాట్లాడేది? సర్వలక్షణ సంపన్నం. రాముడంటే సర్వలక్షణ శోభితుడు, మహానుభావుడు. లక్షణం అనేది పుట్టుకతో ఉండాలి. సంస్కారం అనేటటువంటిది పెద్దల యొక్క శుశ్రూష చేసి రావలసిందే తప్ప అజ్ఞానం, అవివేకం, అహంకారం తొలగించుకోకపోతే ఉండిపోయేవి. నీలో అవి కనపడుతున్నాయి. పెద్దల యొక్క మాటలు విని శిక్షింపబడినటువంటి బుద్ధి కలిగి సర్వలక్షణ శోభితుడుగా నా భర్త ప్రకాశించినటువంటి వాడు. న్యగ్రోధ పరిమండలం. ఒక చెట్టు ఎలా నీడనిస్తుందో అలా నా భర్త అందరికీ నీడనివ్వగలిగినటువంటి వాడు. ఒక చెట్టు నీడ కోసం మీరు వెళ్ళినప్పుడు మీ వ్యక్తిగతమైన విషయాలు అడిగి చెట్టు నీడనివ్వదు. చెట్టును ఆశ్రయిస్తే చాలు నీడనిచ్చేస్తుంది. ఇదే కిష్కింధకాండలో తారంటుంది, నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆత్తానం సంశ్రయశ్చైవ యశిశ్చైకభాజనం అంటుంది. అటువంటి వాడు రాముడంటే. సర్వలక్షణ సంపన్నుడు, సత్యసంధం. ఎన్నడూ అబద్ధం ఆడు. నీ బతుకో తెలిసిపోతూనే ఉంది. అసలు వస్తూనే సన్యాసి వేషం కట్టొచ్చావు. ఇంత అసత్యమైనటువంటి రూపం ఉన్నవాడివి నువ్వు. సత్యసంధం మహాభాగం అహం రామమనువ్రత. నేను రామచంద్రమూర్తిని అనువర్తించేటటువంటి దాన్ని. మహాబాహుం మహోరస్కం సింహ విక్రాంతగామినం నృసింహం సింహసంకాశం అహం రామమనువ్రత. ఆవిడికి నేను రాముణ్ణి అనుగమిస్తానని చెప్పుకోవడంలో ఎంత సంతోషం ఉందో చూడండి. నేను ఫలానా గురువుగారి శిష్యుణ్ణండి అని చెప్పుకునేటప్పుడు ఆ గురువుగారి గురించి చెప్పుకుని అలాంటి గురువుగారు, నేను ఆయన శిష్యుడిని, అలాంటి గురువుగారు ఆయన శిష్యుడిని అని చెప్పుకోవడం ఎలా ఉంటుందో. మా నాన్నగారు అటువంటి వారు, వారికి నేను కొడుకుని. మా నాన్నగారు మహానుభావుడు, ఎన్నడూ దాచుకోవడం చేతకాని వాడు. ఎంతమందికి అన్నం పెట్టారో మా నాన్నగారు, అటువంటి వాడికి కొడుకుని. మా నాన్నగారు ఇప్పుడు బ్యాంకులో ఎస్బీ అకౌంట్ కూడా ఓపెన్ చేయలేదు. తను తినగా మిగిలిన డబ్బు ఉంటే 10 మందికి స్కూల్ ఫీజులు కట్టి చదివించారు. అందుకే మా నాన్నగారి ఫోటోలు ఎంతమంది ఇళ్లలో ఇప్పటికీ ఉంటాయో అటువంటి నాన్నగారికి కొడుకు నేను అని చెప్పుకున్న వాడిలో ఆయనకి చెందిన వాడిని చెప్పుకున్నప్పుడు లోపల పట్టక సంతోషం వాక్కులుగా ఎలా ప్రవహిస్తుందో రాముడి గురించి స్తోత్రం చేయడంలో సీతమ్మ అలా పులకించిపోతుంది. ఇది తెలిసి ఉంటే వాడికి ఆవిడ కాళ్ళ మీద పడి నమస్కారం చేసి వెళ్ళిపోవాలి. ఇంత గొప్ప భార్యాభర్తలు వాళ్ళ మధ్యలోకి నేను ప్రవేశించడమా అని. అది లేకపోవడమే రాక్షసత్వం. అటువంటి భర్తని అనుగమిస్తున్న ఆడదాని దగ్గర భర్తృనింద చేసి ఆవిడ మనసు ఖేద పెట్టడమే రాక్షసత్వం. కాబట్టి పూర్ణచంద్రాననం రామం రాజవత్సం జితేంద్రియం పృథుకీర్తిం మహాత్మానం అహం రామమనువ్రత. రామచంద్రమూర్తి యొక్క ముఖమండలం పూర్ణచంద్రబింబంలా ఉంటుంది. ఆయన రాజవత్సం జితేంద్రియం, ఇంద్రియములను గెలిచినటువంటి వాడు, గొప్ప రాజకుమారుడు. ఆయన ఆత్మతత్వమును పూర్ణముగా ఎరిగినటువంటి వాడు. అటువంటి రామచంద్రమూర్తిని నిరంతరము అనువర్తించేదాన్ని నేను. మందరం పర్వతశ్రేష్టం పాణినా హర్తుమిచ్చసి కాలకూట మిషం పీత్వా స్వస్తిమాన్ గంతుమిచ్చసి. ఎవడైనా మందర పర్వతం యొక్క శిఖరాల్ని తన అరిచేత్తో పిండి చేద్దాం అనుకుంటాడా? కుదురుతుందా? కాలకూట విషాన్ని తాగి తాను బతికుందామని ఎవడైనా అనుకుంటాడా? అక్షి సూచ్య ప్రమృజసి జిహ్వాయా లేక్షిచక్షురం. ఎవడైనా కంట్లో చిన్న నలక పడితే ఆ కన్ను శుభ్రం చేసుకోవడానికి సూది తీసుకుని కన్ను శుభ్రం చేసుకుంటాడా? లేకపోతే ఎవడైనా పదునుగా ఉన్నటువంటి కత్తిని శుభ్రం చేయవలసి వస్తే తన నాలుకతో నాకి శుభ్రం చేస్తాడా? రాఘవస్య ప్రియాం భార్యాం యోధిగంతు తమిచ్చసి. అలా రామచంద్రమూర్తిని అనువర్తించేటటువంటి నన్ను రాముని నుంచి అపహరించాలని నువ్వు అనుకోవడం అంత ప్రమాదకరమైనటువంటి పని రావణ. అవజస్య శిలాం కంఠే సముద్రం తత్తుమిచ్చసి. ఎవడైనా కంఠంలో ఒక పెద్ద బండ కట్టుకుని సముద్రంలో దూకి సముద్రాన్ని ఈది అవతల ఒడ్డుకి వెళ్ళగలను అనుకుంటాడా? అలా అనుకోవడం ఎంత హాస్యాస్పదమైన విషయమో. సూర్యచంద్రమసౌ చౌభౌ పాణిభ్యాం హర్తుమిచ్చసి. ఎవడైనా సూర్యచంద్రులు ఇద్దరినీ తన చేత్తో ఓసారి తడిమి వాళ్ళని చేత్తో పట్టుకోగలను అని అనుకుంటాడా? అలా అనుకోవడం ఎంత అర్థం లేనటువంటి ఆలోచనో. అగ్నిం ప్రజ్వలితం దృష్ట్వా వస్త్రేణ హర్తుమిచ్చసి. రగులుకుంటున్నటువంటి అగ్నిహోత్రాన్ని, ఆ అగ్ని శిఖల్ని ఓ బట్టలో మూట కట్టి పట్టుకెడదామని ఎవడైనా అనుకోగలడా? అది సాధ్యమవుతుందా? అలా రాముణ్ణి అనువర్తించేటటువంటి నన్ను తీసుకెడదామనుకోవడం కూడా అంతే అర్థం లేనటువంటి విషయం. నన్ను తీసుకెళ్లడం నీకు సాధ్యమయ్యే విషయం కాదు. అయోముఖానాం శూలానాం అగ్రే చరితమిచ్చసి. ఎవడైనా పదునైనటువంటి ఇనప శూలం మీద నడుద్దామని అనుకుంటాడా? అందులోకి దిగబడిపోడా? అది ఎటువంటి ఆలోచనో నన్ను అపహరించాలన్న ఆలోచన కూడా అటువంటిది. అయినా సింహానికి, నక్కకి, సముద్రానికి, పిల్లకాల్వకి
బియ్యపు కడుగు నీటికి అమృతానికి, బంగారానికి సీసానికి, మంచి గంధానికి బురద నీటికి, ఏనుగుకి పిల్లికి, గరుత్మంతునికి కాకికి, నెమలికి నీటికాకి, హంసకి గ్రద్దకి ఎంత వ్యత్యాసం ఉందో రావణ నీకు నా భర్త అయిన రామచంద్రమూర్తికి అంత వ్యత్యాసం ఉంది. నువ్వు రామచంద్రమూర్తి ఇల్లాలినైన నన్ను అపహరించి తీసుకెడతానంటావేంటి? ఒక్కనాటికి నేను నీ యందు మనసు పెట్టేటటువంటి దానను కాదు, నేను సర్వకాలముల యందు రామచంద్రమూర్తిని అనువర్తించేదానని గుర్తెరుగు.